అది ఏమైనా ప్రాబ్లమా? అదేం లేదు డాక్టర్, తనేదో చిన్న ఫ్రస్ట్రేషన్లో ఉందంతే. అది తనకు మంచిది కాదా? అది పవిత్ర అస్సలు ఎమోషనల్ కాకూడదు. తన మీద మెంటల్ ప్రెషర్ పడకూడదు. అవి బీపీ, షుగర్ లాంటి కొత్త కాంప్లికేషన్స్ కి దారి తీస్తాయి. అవి పవిత్రకి, కడుపులో పెరుగుతున్న బిడ్డకి అంత మంచిది కాదు. నేను చూసుకుంటాను డాక్టర్, డోంట్ వరీ. ఓకే, టేక్ కేర్. థ్యాంక్ యూ. అదే డిన్నర్ చేద్దుగానిరా. వద్దు సీతమ్మ. హాస్పిటల్లో పవిత్ర నీ మీద సీరియస్ అయిందని ఫీల్ అవుతున్నావా? అది అవేవి పట్టించుకోవద్దు. మెల్లగా తను నువ్వు చూపించే కేరింగ్ ని అర్థం చేసుకుంటుంది. నువ్వురా తిందుగాని. లేదు సీతమ్మ, నేను వస్తే తను తినదు. పవిత్ర నన్ను అర్థం చేసుకోవడానికి, మమ్మల్ని ఇద్దరిని దగ్గర చేయడానికి నీ వైపు నుంచి నువ్వు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నావు. నేను చేసిన గాయాన్ని నువ్వు మాన్పుదామని ట్రై చేస్తున్నావు, కానీ పవిత్ర మాత్రం ఆ గాయం మీద కారం చల్లుతున్నాననే ఫీల్ అవుతుంది. చూడాది, కోపం ఉంటే మంచి కూడా చెడుగానే కనిపిస్తుంది. అది సహజం. అలా అని మన ప్రయత్నాన్ని మనం మానుకుంటే ఎలా? నిజం అర్థమయ్యే వరకు అబద్ధం అపార్థాలని సృష్టిస్తూనే ఉంటుంది. పవిత్ర తన మైండ్లో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా, తను బాధపడకుండా, తను ఎమోషనల్ అవ్వకుండా కేర్ తీసుకోమన్నారు సీతమ్మ. తను నన్ను అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, తను బాగుంటే చాలు. అండ్ ఒకవేళ పవి నా వల్ల హర్ట్ అయ్యి తనకి, తన కడుపులో ఉన్న బిడ్డకి ఎఫెక్ట్ అయితే నేను అస్సలు తట్టుకోలేను. సరేరా, అది కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. నూరా. సీతమ్మ, ఒక్క నిమిషం. ఇదిగో, ఈ టాబ్లెట్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత, నైట్ డిన్నర్ తర్వాత వేయాలి. ఇవేమో లంచ్కి ముందు, డిన్నర్కి తర్వాత. ఇవేమో పడుకునే ముందు. ఓకే, ఇవి ఉన్నాయి కదా, ఇవి ఎంటీ స్టమక్తో వేసుకోవాలి. ఓకే, నేను ఇస్తే తీసుకోదు కాబట్టి నువ్వే ఇవ్వాలి. సరేలే, నేనిస్తాను. అండ్ సీతమ్మ, ఈ కుంకుమ పువ్వు పాలలో కలిపివ్వు. ఇది నేను ఇచ్చానని మాత్రం అస్సలు చెప్పకు. వీడి మంచి మనసుని పవిత్ర ఎప్పటికి అర్థం చేసుకుంటుందో ఏంటో. పవిత్ర, ఒక్కదానివే ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏం లేదు సీతమ్మ, ఊరికే కూర్చున్నాను. సరే, భోజనానికి రా. ఆకలిగా లేదు సీతమ్మ. హాస్పిటల్లో జరిగిన దాన్ని దృష్టిలో పెట్టుకుని నువ్వు తిండి తినడం మానేస్తున్నావు. కళ్లకు కనపడేవి నిజాలు, కనపడనివి అబద్ధాలు అనుకోవడం కరెక్ట్ కాదు పవిత్ర. అంటే నేను నిజాన్ని అబద్ధమని, అబద్ధాన్ని నిజమని అపోహపడుతున్నానా సీతమ్మ? ఇప్పుడు నీ ఆలోచన ఏదైనా కావచ్చు, కాని అసలు నిజం తెలిసినప్పుడు నువ్వు పశ్చాత్తాప పడే రోజు తప్పకుండా వస్తుంది. అప్పటి వరకు తినకుండా నిన్ను నువ్వు శిక్షించుకుంటావా? పర్లేదు సీతమ్మ, తినకపోయినా ఏం కాదు. చూడు, నీ మీద నీకు పూర్తి హక్కుంది పవిత్ర. అది నీ ఇష్టం, నేను కాదనను. కాని నువ్వు తిండి తినకపోతే నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి శక్తి ఎలా వస్తుంది? ఆ బిడ్డని శిక్షించే హక్కు నీకు లేదు కదా. ఏ తప్పు చేయని ఆ బిడ్డని నువ్వెలా శిక్షిస్తావు? పవిత్ర, పరిస్థితులను బట్టి మనిషికి కోపతాపాలు సహజం.
ఆ ప్రభావం నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద పడకుండా చూసుకోవలసిన బాధ్యత తల్లిగా నీమీదే ఉంది. నువ్వు తిండి మానేసి ఆ పసిగుడ్డుని ఇబ్బందులకు గురిచేయకు. అమ్మా పవిత్ర, నువ్వు మందులు కూడా వేసుకోవాలి. తినకపోతే నీరసం వస్తుంది. రామ్మా, తిందుగాని. రా రామ్మా. రామ్మా. చాలమ్మా, ఇంకొంచెం పెట్టి చాలా నాన్న. కొంచెం నాన్న. కీర్తి, అయ్యో చాలా నాన్న. కీర్తి. ఇదిగో రసం వేసుకున్నానా? చాలు, కొంచెం చాలు. తిను. ఇది వేయనా? అమ్మా, నీకు చాలమ్మా. ఇష్టమైనది చేసా. ఇంకొంచెం చాలు చాలు వేసుకో. చాలు 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 కీర్తి. కొంచెం వేయమ్మా. బావా అయ్యో ఏంటమ్మా కొంచెం తినరా. ఏం ఏంటి కాదు. కీర్తిది? ఈ కర్రీ కూడా వేసుకున్నానా? ఏమే ఆ కూర నాకు వడ్డించు. చేతులు ఉన్నాయి కదా, వడ్డించుకోలేరా? నానా ఇంకేమైనా కావాలా? చాలమ్మా చాలు. నీ కొడుకు కూడా చేతులున్నాయి కదే, వాడు వడ్డించుకుంటాడు కదా. వాడేమైనా చంటి పిల్లడా? నువ్వెందుకు వడ్డిస్తున్నావు వాడికి? నా కొడుక్కి మీకు పోలికేంటండి? వాడు రేపటి నుంచి యువరాజు, భవిష్యత్తులో కాబోయే మహారాజు. భార్యగా కీర్తి, తల్లిగా నేను వాడికి సేవలు చేసుకుంటూ ఉంటాం. నువ్వు తిన్నన్నా. రేపటి నుంచి యువరాజా, తర్వాత మహారాజా. ఏ రాజ్యానికి వాసుకి? మీరంతా దెప్పి పడవలసిన అవసరం లేదండి. నా భర్త నాకు యువరాజు, మా అత్తయ్యకి మహారాజు. వద్దమ్మా, ఇన్నాళ్ళు నా వద్దు, చాలు. భర్తని చులకం చేసి మాట్లాడిన నోళ్లు రేపటి నుంచి మూత పడతాయి. ఇప్పటిదాకా తలదించుకొని మాట్లాడిన మా బావ రేపటి నుంచి మా బావ తలెత్తుకొని గర్వంగా తిరుగుతాడు. అయ్యో అయ్యో బావ, కొంచెం అమ్మా, మంచినీళ్ళు కీర్తి, తాగుతాను. అది నాది ఎంగిల్దమ్మా. కొంచెం తాగు. అరే జాగ్రత్త. అయ్యో అయ్యో తగ్గిందా నాన్న? పోరపోయిందమ్మా. చాలు కీర్తి. ఓకేనా బావా? నీళ్ళు నీళ్ళు. చాలు కీర్తి. ఆ నీళ్లు తాగొచ్చు కదా. తాగుతా, నేనే తీసుకుంటా. ఎందుకు కీర్తి అలా మాట్లాడుతున్నావు? ఏం లేదు సీతమ్మా, నా భర్తని చిన్న చూపు చూసే వాళ్ళకు కూడా సమాధానం చెప్పే రోజు ఒకటి వస్తుంది. ఏంటది? తర్వాత మీకే తెలుస్తుంది. వీళ్ళ మాట తీరు ప్రవర్తన తేడాగా ఉందేంటి? ఏదో ఉంది. నా గురించి కేర్ తీసుకోవడానికి నువ్వెవరు? నువ్వు నా గురించి కేర్ తీసుకోవడం నాకు ఇష్టం లేదని మర్యాదగా చెప్తే నీకు అర్థం కాదా? ఇంకొకసారి నీ లిమిట్స్ క్రాస్ చేసి నా గురించి ఆలోచించావో మర్యాదగా ఉండు. నీతో కొంచెం మాట్లాడాలి. నాతో మాట్లాడడానికి పర్మిషన్ ఎందుకు పవి? ఎనీ టైం మాట్లాడొచ్చు. ఇదే వద్దని చెప్పేది. కూర్చో. హాస్పిటల్లో నేను నీతో అలా రియాక్ట్ అయి ఉండకూడదు. అది కొంచెం బాధగా ఉంది. బాధపడద్దు పవి, నా ఇంటెన్షన్ నువ్వు అర్థం చేసుకుంటే చాలు. ఇంకోసారి నేను బాధపడే పని చేయొద్దు అని చెప్తున్నాను. ఇంకో విషయం నీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను. రేపటి నుంచి మన ఆఫీస్ జర్నీ స్టార్ట్ అవ్వబోతుంది. క్యారింగ్ పేరుతో ఓవర్ అడ్వాంటేజ్ తీసుకోవద్దని ఇంకొకసారి వార్న్ చేస్తున్నాను.